సరిపోయింది. ఇది ఎలా ఉందో తెలుసా, పెళ్లికి ముందు లవర్స్ ఇంట్లో తెలియకుండా సీక్రెట్ గా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు చూడు, అలా ఉంది. నా దరిద్రం ఏంటో, పెళ్లి అయినా కూడా నా సిచ్యువేషన్ లవర్స్ కన్నా దారుణంగా ఉంది. ఇది నీకు మరీ టూ మచ్ గా అనిపించట్లే? స్వీటీ, సరే సరే బాయ్. వసే వసే వసే. మీరే చెప్పండి, ఇది టూ మచ్గా అనిపించట్లే? 2 రోజులకి ఎలా ఉందంటే వీళ్ళు 25 days అంటున్నారు, దట్ టు 3 months అంట. ఎలా ఉంటానో ఏంటో, ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. పెళ్ళికి ముందు పడాల్సిన పాటలు ఇప్పుడు పడాల్సి వస్తుంది. నా ఫోన్ లిఫ్ట్ చేయదా? చెప్తా ఏం చేయాలో. ఇప్పుడు అన్నోన్ నెంబర్తో కాల్ చేస్తా. చేయట్లేదేంటి? సరే వాళ్ళ అమ్మకి కాల్ చేద్దాం. హలో, ఎవరు? మాతాజీ, మేము ఎల్జీ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఫోన్ 4Gనా 5Gనా? నాకు అవన్నీ తెలీదు బాబు. ఫోన్ మా అమ్మాయికి ఇస్తున్నాను, మాట్లాడండి. ఓ సో స్వీట్. ఇదిగో ఎల్జీ వాళ్ళు ఫోన్ చేసి 4G క్యాబేజీ అని ఏదో అంటున్నారా. హలో చెప్పు, కొత్త సిమ్ తీసుకొని కాల్ చేస్తున్నావా? ఇలాంటి భలే కనిపెట్టేస్తావు, కానీ నేను నిన్ను ఎంత మిస్ అవుతున్నానో, నువ్వు లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నా అనేది మాత్రం కనిపెట్టవు కదా. సిగ్నల్స్ బాగానే వస్తున్నాయండి ఇక్కడ. కానీ నాకు రావట్లేదే. ఇక్కడ లవ్ సిగ్నల్స్ చాలా లోగా ఉన్నాయి ఇక్కడ. అమ్మ ఇక్కడే తిరుగుతుంది, ఇంకా చాలా, నేను తర్వాత కాల్ చేస్తా. నువ్వు తర్వాత అంటూ మళ్ళీ చెయ్యవు. ముందు నువ్వు ఫోన్ పెట్టే. నేను ఫోన్ పెట్టాలంటే నాకు నువ్వు ఒక ముద్దు పెట్టాలి, అప్పుడే పెడతా. అంటే నీకు సిగ్నల్స్ చాలా బాగా ఉన్నాయిగా. పిచ్చా, ఇప్పుడే సిగ్నల్స్ అన్నీ పోయాయండి, డిస్కనెక్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. అబ్బచ్చా, అవునా? సరే అయితే నేనిస్తా. 1G, 2G, 3G, 4G. చాలు చాలు, 4G చాలండి. 4G ఏం సరిపోతుంది, ఇప్పుడు అందరు 5Gనే వాడుతున్నారట కదా. తీసేసుకో 5G కూడా. లడ్డు కావాలా నాయనా? వీలైతే 6G కూడా ఇచ్చేమను. ఏమైనా మరో లడ్డు కావాలా? అత్తమ్మా నువ్వు సూపరే. ఇంకా స్వీటీ ఇక కాసుకో. 5G, 6G. సరే చాలండి. ఇంకా ఎప్పుడు సిగ్నల్స్ కావాలన్నా నాకు కాల్ చేస్తూ ఉండండి, ఇదే నెంబర్కి. తప్పకుండా. దొంగ ఉండ. పంతులు గారు దూరంగా ఉండమన్నారంటే ఊర్లో వెళ్ళిపోవడం ఒకటే కాదు, కొంచెం ఇద్దరు డిస్టెన్స్ మెయింటైన్ చేయమని. ఇలాంటివి నిక్కస్తుగా చేస్తేనే అవుతాయి. ఇలా ఫోన్లు, వీడియో కాల్లు అవి చేస్తే ఇంకేం ఫలితం?
అరే స్వీటీకి నేను ఎన్ని కాల్స్ చేసినా ఎన్ని మెసేజెస్ చేసినా అసలు రిప్లై ఇవ్వట్లేదురా. తను ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. రే ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా. అవునా, సరే ఒక పని చేయి, తనకు ఒక మెసేజ్ పెట్టు. సరే. పెట్టారా? ఇప్పుడు ఆ మెసేజ్ డిలీట్ చేసే. ఎందుకురా? అదేరా రివర్స్ సైకాలజీ. రివర్స్ సైకాలజీయా? ఇప్పుడు ఆ మెసేజ్ ఉంచావనుకో తను చూసేసి ఊరుకుంటుంది. అదే డిలీట్ చేసావనుకో తనలో క్యూరియాసిటీ పెరుగుతుంది, అప్పుడు కాల్ చేస్తుంది. డిలీట్ చేసే. సరేరా. అరే తను చూడకముందే డిలీట్ చేస్తారా? అది సూపర్. ఇప్పుడు కాల్ చేస్తుంది చూడు. డిలీట్ చేశాడు. అరే నువ్వనంటే తను కాల్ చేస్తుందిరా. లిఫ్ట్ చేస్తా. లిఫ్ట్ చేయకు రే. లిఫ్ట్ చేయకు, కట్ చేసే. కట్ చేయాలా? ఏరా? లిఫ్ట్ చేయకురా. లిఫ్ట్ చేస్తే క్యూరియాసిటీ ఉండదు. సరేరా. కట్ చేశారా? అంతే, కొన్నిసార్లు లిఫ్ట్ చేయకూడదురా. అదేరా రివర్స్ సైకాలజీ. మళ్ళీ కాల్ చేస్తుంది. అరే మళ్ళీ కాల్ చేస్తున్నారా నువ్వు చెప్పినట్టే? ఈసారి కూడా కట్ చేస్తావు. మరీ అంత లాక్కు తెగిపోద్ది. ఈసారి చేస్తే లిఫ్ట్ చేసే. సరేరా, థ్యాంక్ యూ. హలో. ఏంట్రా ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు? ఎక్స్ట్రాలా? ఆహా, మరి ముందు మీరు చేసిందేంటో. బాగానే అప్డేట్ అయ్యావుగా. అవును, ఏంటి కాల్ చేసావు? ఏదో మెసేజ్ పెట్టి డిలీట్ చేసావు. అదా, నేను వేరెవరికో పంపోయి నీకు పంపాను. అంటే వేరే వాళ్ళకి పంపావా హాయ్ హనీ అని? చూసావా బ్లూటిక్లు కూడా పనిలేదు. అందుకే నేను 90s అనేది. ఆహా. చెప్పు, ఎవరికి పంపించావు? నేనెవరికి పంపుతానే, నీకే పంపా. నీ నుంచి రెస్పాన్స్ రావడానికి అలా చేసా అంతే. నిజమా? నేను నిన్ను మిస్ అవుతున్నాననేది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజమేనే. స్టార్ట్ చేసావా? సరే బాయ్. ఓయ్ పొట్టి, ఫోన్ పెట్టావంటే మాత్రం తగులుతాయి చెప్తున్నాను. సాడిస్ట్ది. ఇలా కాదు. Sitting beside you is my comfort zone. Missing that ray. I always want to pamper you. Reply anything, Ra. Because your one reply gives me boost. చెప్పే. ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు ఉందాం కదా, ఇదంతా మన బేబీ కోసమే కదా. మనం ఇలా ఉండడం నీకు నిజంగా ఓకే అయినా? ఓకే, కానీ నాకు మాత్రం నాట్ ఓకే. ఈ 2 days కూడా నువ్వు ఎన్నిసార్లు గుర్తొచ్చావో తెలుసా? లెక్కలేనన్ని సార్లు. నేను చెప్పు, నువ్వు నన్ను అసలు ఈ 2 daysలో ఒకసారి కూడా మిస్ కాలేదా? మిస్ అయ్యాను చాలా, అంటే చాలా విషయాల్లో. నైట్ టైం నేను హక్ చేసుకోవడం మిస్ అవుతున్నా. నేను గొడవ పడినప్పుడు నా బ్రతిమలాడడం మిస్ అవుతున్నా. నీతో ఐస్ క్రీమ్ తినడం మిస్ అవుతున్నా. నీ టీషర్ట్స్ వేసుకోవడం మిస్ అవుతున్నా. నీతో కలిసి పాత మూవీస్ చూడడం మిస్ అవుతున్నా. ఇలా ప్రతి చిన్న విషయంలో మిస్ అవుతున్నా. ఈ మంకీ హగ్ బొమ్మ ఏదో బాగుంది, ఇది ఆర్డర్ పెడదాం. వీటిలో ఒకటి నువ్వు, ఇంకొకటి నేను. నీకు హగ్ కావాలన్నప్పుడల్లా వీటిని చూడు, సరిపోతుంది.
ఇందాక ఇచ్చిన జ్యూస్ ఫుల్గా తాగలేదేంటే? టాబ్లెట్స్ అయినా వేసుకున్నావా? వేసుకున్నా అమ్మా. రేపు పూజ ఉంది, మార్నింగ్ త్వరగా లేవాలి. పడుకో. సరే. ఆ, మీ ఆయనతో ఎక్కువ మాట్లాడతలేవు కదా? కొంచెం నిక్కష్టుగా చేయాలి. అలా చేయకపోతే మీకే ఇబ్బంది. సరే అమ్మా. ఇంటి నిండా ఆర్డర్ కవర్స్ ఏంటే? తమ్ముడివి. వాడు ఏది పడితే అది ఆర్డర్ పెడుతున్నాడు మమ్మీ. ఓడి అమ్మ బండి, కాలు ఎరగొట్టేసేయాలి. ఇదిగో ఈ జ్యూస్ తాగేసి. అమ్మా, అర్జెంట్గా ఆఫీస్ పని మీద నేను 3 days వేరే స్టేట్కి వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు జాగ్రత్త. సడన్ గా ఏంట్రా? మాలా కష్టపడే సాఫ్ట్వేర్ ఎంప్లాయీలకి ఆ పైన మేనేజర్ ఆడిస్తుంటాడమ్మా, ఆడిస్తుంటాడు. మాకు ఇవన్నీ కష్టాలే, అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను ఊరొచ్చానంటే స్వీటీ ఏమనుకుంటుందో ఏంటో. పొరపాటున వాళ్ళ అమ్మకి చెప్పేస్తే లైట్లే. నేను మీ ఊరు వచ్చేసా. 1 ring ఇస్తే నేను మీ వీధి దాకా వచ్చినట్టు, 2 rings ఇస్తే నేను మీ ఇంటి బయట ఉన్నట్టు, ఇంకా 3 rings ఇస్తే మీ ఇంటి టెర్రస్ మీద ఉన్నట్టు. టెర్రస్ మీదకి రాకపో, చెప్తాను నీ పని. వాళ్ళ వీధి వచ్చేసాం, ఒక రింగ్ ఇద్దాం. ఇంటికి వచ్చాం, 2 rings.
మిస్డ్ యూ. ఐ మిస్. ఏమైంది ఏం కాలేదులే. చెప్పు. ఇందాకలా గోడెక్కుతున్నప్పుడు తాకి కొంచెం బెనికింది. అస్సలు చూసుకోగా చెప్తా వినో. ఏంటలా చేస్తావు? ఇప్పుడు చూడు ఏమైందో. ఓయ్ ఓయ్ ఓయ్. నొప్పేస్తుందా? సరే సరే, తర్వాత తిడుదూలే కానీ జర్నీ అంతా ఏం తినకుండా వచ్చానే, ఆకలేస్తుంది. ఏదైనా తేవచ్చుగా. అవునా, ఒక్క నిమిషం. ఏంటిది? ఫ్రైడ్ రైస్. స్వీటీ, ఫ్రైడ్ రైస్ తెచ్చావా? సారీ, తినిపించు. ఒక్క నిమిషం చేస్తా. అరే, ఇప్పుడు ఏమైందని? వద్దంటే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఓయ్ పిచ్చి, ఏడుస్తున్నావునే? నాతో మాట్లాడకపో. నీకు ఇక్కడున్న పెయిన్ కనిపిస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ పెయిన్ ఇక్కడ ఉంది నువ్వు లేకపోయేసరికి. బట్ ఏం చేస్తాం, ఏదైనా. మన బేబీస్ కోసమే, గుర్తుంది. సరే చూసుకో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుంటాలే. నెక్స్ట్ టైం ఏంటి మళ్ళీ? ఇంక రావద్దు. పంతులు గారు మనల్ని కలవద్దన్నారు. వస్తే పిచ్చి ముద్దు, పంతులు కలవద్దనేది అలాగా. ఎలా కలవచ్చు? మా అమ్మ, నువ్వు, అత్తయ్య సరిపోయారు ఒకరికొకరు. నాకు అదంతా తెలీదు. నువ్వు రావద్దు అంతే. సరే, నేను రాకుండా ఉండాలంటే నాకు మంచిగా సెండ్ ఆఫ్ ఇవ్వాలి. అంటే ముద్దు ఇవ్వాలి. సో నేను వెళ్తున్నా, బాయ్. ఓయ్ ఓయ్. సరే, నాకు ముద్దు గట్ట ఏం వద్దు కానీ ఒక 10 minutes స్పెండ్ చేసి వెళ్ళు. అమ్మో, అమ్మకి డౌట్ వస్తుంది. పోనీ పోనీ ఒక 5 minutes. సరే ఇంకా వెళ్తా. ఆగాగు, ఇంకొక 5 minutes ప్లీజే, ఇంకొక 5 minutes ప్లీజ్ ప్లీజ్ ప్లీజే. సరే ఇంకా వెళ్తా. అమ్మ చూస్తే బాగోదు. నేను కాదు, ముందు నువ్వు వెళ్ళు. లేకపోతే నైట్ అంతా ఇక్కడ కూర్చుండిపోతావు. సేఫ్గా వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్తావా? వెళ్తా 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 వెళ్తాను వెళ్తాను వెళ్తాను. అది పో. సరే. ఇంకా తప్పదు. థ్యాంక్స్ రా బాబు. మామయ్య, అల్లుడు నువ్వేంటి ఇక్కడ? చెప్పనే లేదు. చెప్తే మీరు రానిస్తారా? దౌర్జన్యంగా దూరం చేస్తారు కదా నా భార్యని. ఇప్పుడు చూడండి ఎలా సీక్రెట్గా కలవాల్సి వస్తుందో. పోనీలే, ఇవి కూడా మంచి మెమరీసేగా, గుర్తుంటాయి. మీకే ఎన్నైనా చెప్తారు. ఇలా లాంగ్ జర్నీలు, లాంగ్ వెయిటింగ్లు, లాంగ్ జంపింగ్లు చేస్తే అప్పుడు తెలిసేది. అంటే ఏంటి?
ఏ జంపింగ్లు చేయకుండానే ఇక్కడి దాకా వచ్చాను అనుకుంటున్నావా? మావయ్య అంటే మీరు ఇప్పుడు కాదు అల్లుడు, కాలేజ్ డేస్లో. ఆ, సర్లే అతకేం చెప్పకు. మీరు కూడా చెప్పొద్దు, చెప్తే మళ్ళీ తిడుతుంది. అవును మీరేంటి ఎలా వచ్చారు? గోడకి ఎంతరాక? సరే ముందే ఇలా పనిలో ఉండండి, నేను వెళ్తా. ఇంత పొట్టేసుకొని వయసు దూకానంటే ఇంకేమైనా ఉందా? ఇంకా షెడ్కే. మళ్ళీ ఏమైంది? నాకు వెళ్ళాలనిపించట్లేదే, ఏదో తెలియని ఫుల్ఫిల్ అవ్వని ఫీలింగ్. సరే నాకు అర్థమైంది, దా. సరే ఇప్పుడే వస్తున్నాను. ఇప్పుడు ఫుల్ఫిల్ అయిందిగా, ఇంకా వెళ్ళు. మళ్ళీ ఏమైంది? మన మధ్య ఎన్ని కిస్సెస్ అయినా ఇన్ని కిలోమీటర్లు దాటాకి దొరికిన కిస్ చాలా స్పెషల్గా ఉంది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. వెళ్ళు.